తనకు రోడ్డు ప్రమాదం జరిగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ఖండించింది. జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్నారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయంతో ఉన్న ఫోటో విడుదల చేశారు. జిమ్లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ చేతి మణికట్టుకు స్వల్ప గాయమైందని, యాక్సిడెంట్ జరిగిందంటూ వస్తున్న వదంతులు నమ్మొద్దని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మణికట్టుతోనే నిన్న రాత్రి దేవర చిత్రీకరణ పూర్తి చేశారని, గాయం కారణంగా ఎన్టీఆర్ 2 వారాలు విశ్రాంతి తీసుకుంటారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్ చెప్పండి, జిమ్ వర్కౌట్లోనే చెయ్యి బెణికిందని చెప్తున్నారు. ఏం జరిగింది? అంతకు ముందు ప్రచారం ఏంటి? కంప్లీట్ అయిపోయినట్టేనా దేవర షూటింగ్ అంతా? బిందు ఎందుకంటే ఈ రోజు అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదం అంటే కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. టీఆర్ టీం కూడా తెలియజేసింది అందరికి కూడా. ఏంటంటే అసలు అటువంటిది ఏం లేదు, రోడ్డు ప్రమాదం అనేది జరగలేదు. కొన్ని సోషల్ మీడియాలో రాత్రి షూటింగ్ సెట్ లోనే ప్రమాదం జరిగిందని కొంత సోషల్ మీడియాలో వచ్చింది. తర్వాత కాదు, షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో జూబ్లీ హిల్స్ లో ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి కూడా చాలా వరకు కూడా సోషల్ మీడియాలో వచ్చింది. అయితే ఆ నందిని కూడా ఖండించడం జరిగింది టీఆర్ టీం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొన్ని రోజుల క్రితం జిమ్ లో ప్రాక్టీస్ చేస్తుండగా మణికట్టు దగ్గర చిన్న గాయం అయింది. ఒక బెణుకు రావడంతో కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే. కానీ అట్లా ఉన్నా కూడా షూటింగ్ కి వెళ్ళారు, షూటింగ్ కి హాజరయ్యారు. దేవరాజ్ సినిమా షూటింగ్ సంబంధించి ఈ నిన్నటితోటి ఎన్టీఆర్ పోషించాల్సిన పాత్రకు సంబంధించి నటన మొత్తం కూడా పూర్తయింది. ఇంకా 2 వారాలు అయితే దేవరాజ్ షూటింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నిన్న రాత్రి తోటి ఎన్టీఆర్ పార్ట్ పూర్తయింది. అది కూడా రాత్రి చిత్రంలో పెట్టుకున్నారు, అంతా కూడా బాగానే ఉందని చెప్పేసి. అయితే పొద్దున్న వచ్చి ఇలాంటి ప్రచారం జరగడంతో అందరూ కూడా చాలా షాక్ గురయ్యారు. ఎట్టకేలకి ఆ కార్యాలయం, ఎన్టీఆర్ కార్యాలయం తర్వాత టీఆర్ టీం స్పందించడంతో ఇవన్నీ ఊహాగానాలు అని చెప్పేసి కూడా అందరూ చాలా ఇదిగా, అభిమానులు అయితే చాలా ఆనందపడుతున్నారు. ఇంకా 2 వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. 2 వారాల తర్వాత మళ్ళా ప్రశాంత్ నీల్ తోటి జరిగే సినిమా షూటింగ్ కి వెళ్తారని చెప్పేసి కూడా టీఆర్ టీం చెప్తుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.